ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17, 18, 19 వచనాలు కలిసే ఉన్నాయి. ఆ 3 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17, 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 173. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మంచిది. దేవుని ఆత్మ సహాయం కొరకై క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం. జీవాధిపతివైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘననామాన్ని బట్టి మీ సన్నిధిలో చేరి శిరస్సు వంచి నమస్కరించి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ పునరుద్ధాన దినములో మీ పిల్లలమైన మేము దేవా ఇలాగున మీ సన్నిధికి చేరి రావటానికి, మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను బట్టి దేవా మిమ్మల్ని కొనియాడటానికి, పూజించటానికి, కీర్తించటానికి, ఆత్మరూపమైనటువంటి మిమ్మల్ని ఆరాధించటానికి దేవా మీరు చెప్పిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ భోజన బలలో పాలు పంపులు పొందే భాగ్యం మాకు అనుగ్రహించారు. చక్కగా పరీక్షించుకున్న వారముగా తండ్రి ప్రభువా, మా కొరకై విరువబడినటువంటి మీ శరీరమును, అలాగే మా కొరకై చిందించబడినటువంటి మీ రక్తంలో పాలు పంపులు పొందే భాగ్యం మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా తండ్రి ప్రభువా మిమ్మల్ని హెచ్చించటానికి, గణపరచటానికి, మీరు మా స్వరములు ముట్టిన విధానమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వాక్య పరిచర్య మిగిలి ఉంటుండగా తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన మేమందరము దేవా ఆత్మీయమైన ఆహారం కొరకై ఎదురు చూస్తుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మనుష్యుడు మీ మాటలను వివరించజాలడు. మీ మాటలను వివరించటానికి మనుష్య జ్ఞానం ఏ మాత్రమూ ప్రయోజనకరము కాదు తండ్రి. ప్రభా, శక్తివంతమైన మీ మాటల తండ్రి, జుంటితేన దారల కంటే అమూల్యమైన మీ మాటల తండ్రి ప్రభువా, ఏ మానవుడు వివరించజాలడు తండ్రి. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధి తోడును కోరుకుంటున్నాం. మీ ఆత్మ నడిపింపును కోరుకుంటున్నాం. నిలవబడిన నన్ను మరుగుపరచండి దేవా. మీరు మాత్రమే మాట్లాడండి తండ్రి. వినుచున్న మేమందరము కూడా తండ్రి ప్రభువా, మా దృష్టి, మా ఏకాగ్రత, మా మనస్సు తండ్రి ప్రభువా మీ వాక్యం మీద మాత్రమే ఉంచి తండ్రి ప్రభువా ఆ మాటలు మా హృదయంలో ముద్రించుకునేలాగానే సహాయం చేయండి. కనికరించండి తండ్రి. ఈ సమయాన్ని మాకు ప్రశస్తకరమైనదిగా ఉంచండి. ఈ చేతులకు అప్పగించుకుంటూ కనికరం చూపమని వేడుకుంటూ యేసు ప్రభువారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి దీనులమై అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం, విజ్ఞాపనను మనం చూస్తున్నాం. ఎఫెసీయులు దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలో ఆ మాటలు ఉచ్చరిస్తూ పౌలు ప్రార్థన చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలం. చదవబడినటువంటి మాటల్లో మనం చూస్తే పౌలు ఎఫెసీయులకి
ఎఫెసీల యొక్క గురించి 3 లక్షణాలు ఎఫెసీలు కలిగి ఉండాలని ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లుగా మనం చూడగలం. మొత్తాన్ని క్లుప్తంగా మనం ఆలోచిస్తే చివరి నుంచి ఆ 3వ లైన్లో మనం చూస్తే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు. ఎఫెసీలు ఎవరిని తెలుసుకోవాలని పౌలు కోరుకుంటున్నాడు? ఎవరిని తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు? తన్ను తెలుసుకున్నట్లు. తన్ను తెలుసుకుంటయందు. ఎవరాయన? ఏ దేవుడైతే, తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రికలో తర్వాత రాయబడుతూ వచ్చింది కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఎఫెసీలు అంతకుముందు ఎలాగున్నారో అక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే వారు ఎలాగ చేయబడుతూ వచ్చారో, వారు ఎలాగ సమీపస్తులుగా చేయబడుతూ వచ్చారో రాయబడుతూ వచ్చింది. ఏ దేవుడైతే వారి కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడో, ఏ దేవుడైతే వారిని హక్కును చేర్చుకున్నాడో, ఏ దేవుడైతే వారిని ప్రత్యేకపరిచాడో, పవిత్రపరిచాడో, ఏ దేవుడైతే వారిని తన సొంత జనాంగముగా చేసుకున్నాడో, అన్యజనులైనటువంటి వారిని సమీపస్తులుగా చేసుకొని సొంత జనాంగంగా చేసుకున్నారో, ఆ దేవుడిని వారు తెలుసుకోవాలి, సంపూర్ణముగా తెలుసుకోవాలని ఆశపడినటువంటి పౌలుని మనం అక్కడ చూడగలం. పౌలు యొక్క ఆశ, పౌలు యొక్క ఆకాంక్ష, పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎఫెసీలు ఆ దేవుని సంపూర్ణముగా ఎరగాలి అని, ఆ దేవుని సంపూర్ణముగా తెలుసుకోవాలి అని ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగాను, మొరపెట్టేవాడుగాను ఉన్నట్లుగా మనం చూడగలం. మొట్టమొదటి ఉన్న లక్షణం పౌలు కోరుకున్నటువంటి లక్షణం ఎఫెసీల్లో. రెండవదిగా మనం చూస్తే, అదే 17వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. రెండవదిగా ఎఫెసీలు ఏ లక్షణాన్ని కలిగి ఉండాలని పౌలు కోరుతున్నాడు అంటే, ఏ దేవుడైతే వారిని పిలుస్తూ వచ్చాడో ఆ పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, ఆ నిరీక్షణ ఎట్టిదో వారు గ్రహించాలని, ఆ పిలుపుని సరైన రీతిలో అవగాహన చేసుకోవాలని, ఆ పిలుపు వలనైనటువంటి నిరీక్షణను గమనించాలని, ఆ నిరీక్షణ కలిగి ఉండాలని, ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలని పౌలు యొక్క ఆకాంక్ష, పౌలు యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా ఏం చూసాం? తమ దేవుణ్ణి, తమను రక్షించినటువంటి తమ దేవుని సంపూర్ణంగా వారు తెలుసుకోవాలి అని పౌలు యొక్క ఉద్దేశం అయితే, రెండవదిగా ఆ దేవుడు ఎలాంటి శ్రేష్టమైన పిలుపుతో పిలిచాడో, ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, ఆ పిలుపుకు తగినట్లుగా ఎలాగ నడుచుకోవాలో, ఆయన సంతోష పెట్టాలో పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలని, ఆ పిలుపును గుర్తించాలని పౌలు ఉద్దేశంగా మనకు కనబడుతుంది. మూడవదిగా మనం చూస్తే ఆ 19వ వచనం తర్వాత వచనంలో చూస్తే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా స్వాస్థ్యం ఆయనే, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కానీ ఆయనతో పాటుగా ఆయన ఏ స్వాస్థ్యాన్ని పరిశుద్ధులకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడో, మరి విశేషంగా ఎఫెసీలకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడో, వారి కొరకు ఏ స్వాస్థ్యంను సిద్ధపరుస్తూ వచ్చాడో, ఏ జీతమును సిద్ధపరుస్తూ వచ్చాడో, ఏ బహుమానాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడో, ఆ స్వాస్థ్యాన్ని గుర్తించాలని, దాని కొరకై జాగరూకులుగా ఉండాలని పౌలు యొక్క ఉద్దేశాన్ని మనం అక్కడ గమనించగలం. 3 లక్షణాలు ఎఫెసీలు కలిగి ఉండాలని పౌలు ఉద్దేశిస్తూ వచ్చాడు. దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగాలి, దేవుని పిలుపును సంపూర్ణంగా గుర్తెరగాలి, దేవుడు రక్షించబడిన వారి కొరకై, ఎఫెసీల కొరకై సిద్ధపరచబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని వారు ఎరిగి ఉండాలని, దాని కొరకై ప్రయాసపడాలని, పొందుకోవడానికి ప్రయాసపడాలని పౌలు ఉద్దేశించిన వాడుగా ప్రార్థనలో పోరాడేటువంటి పౌలుని, విజ్ఞాపనలో పోరాడేటువంటి పౌలుని మనము చూడగలం. ఈ 3 గురించి క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానించుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఎఫెసీలు ఎవరిని తెలుసుకోవాలంటున్నారు? తమను
రక్షించినటువంటి దేవుని సంపూర్ణంగా ఎరగాలి అని పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఎఫెసీలు మాత్రమే కాదు కానీ ఆయన ఎరిగిన మనమందరము కూడా, రక్షించబడిన మనమందరము కూడా ఆ 3 విషయాల్లో సంపూర్ణులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశ, అంతే, ఆజ్ఞ అంతే. పౌలు ఎఫెసీయుల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవాతి దేవుడు మనందరి ఎడలా కూడా, వారు అన్యజనులే, మనము అన్యులమే, వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనం కూడా ఆయన కృప వలన, ఆయన దయ వలన ఏర్పరచబడిన వారముగా ఉంటూ వచ్చాం. వారు ఎలాంటి స్థితిలో ఉండాలని పౌలు ఆకాంక్షిస్తూ ఉన్నాడో, మన రక్షించినటువంటి మన దేవుడు మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకై రాయిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. 3 మాటలు చూసుకుంటే, ఎఫెసీయులు ఆయన ఎరిగి ఉండాలని పౌలు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎరగటము అంటే, ఆయన తెలుసుకోవటము అంటే, మొట్టమొదటిసారిగా ఆయన అంగీకరించినప్పుడు, పాపులమని ఒప్పుకున్నప్పుడు, పాప క్షమాపణ కోరినప్పుడు, ఆయన ఎరిగిన వారమైతేనే క్షమాపణ కోరతాం, ఆయన అంగీకరించిన వారమైతేనే క్షమాపణ కోరతాం. అది ఎరగటంలో ప్రాథమిక దశ. అయితే మన జీవితంలో దినదినము కూడా ఆయన గురించి ఎరుగుతూ రావాలి, ఆయన గురించి తెలుసుకుంటూ రావాలి. ఈ లోకంలో విద్యలో అయితే 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేస్తే వాళ్ళు ఏ మార్కులతో పాస్ అయినా వాళ్ళకి ఏమిస్తారు? పట్టా ఇస్తారు, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇస్తారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కానీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఇస్తారు. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో చూస్తే ఆ కోర్సు పూర్తి చేసిన వెంటనే వాళ్ళ పరీక్షలో నిష్ణాతులు, ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అనుకుంటూ వారికి పట్టా ఇస్తారు. కానీ దేవుని ఎరుగుటలో ఆయన సంపూర్ణంగా తెలుసుకున్నట్లో ఏ డిగ్రీ లేదు. మన జీవిత పర్యంతము కూడా ఆయన గురించి తెలుసుకొనబద్దులమై ఉన్నాం, ఆయన గురించి ఎరగబద్దులమై ఉన్నాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, అంత జ్ఞాని అయిన వాడు, దేవుని అంతగా సమర్పించుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, 2 మాటల్లో మనం చూస్తే, 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అన్నమాట, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ మాటలో ఏమంటాడు పౌలు? నేను ఆయనను ఎరుగుదును అంటాడు. అంటే సంపూర్ణంగా ఆయన ఎరిగినట్ట అంటే, పౌలు ఇంకొక మాట మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ ఒక మాట అంటారు. 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయముల్లో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలివాడనొకటి నిట్టిదో ఎరుగు నిమిత్తమును అంటాడు. ఇక్కడ అంతకుముందు ఏమని చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు? నేను ఎరుగుదును అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు? ఆయన ఎరుగు నిమిత్తము, ఆయన తెలుసుకొను నిమిత్తము, సంపూర్ణంగా ఆయన గురించి తెలుసుకొను నిమిత్తము నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. తనకు కలిగినదంతయు కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తనకు కలిగిన అంతటికన్నా, తనకున్న విజ్ఞానానికన్నా, తనకున్న జ్ఞానం కన్నా, తనకున్న పౌరసత్వం కన్నా, తనకు కలిగిన దేనికైనా కొన్నా కూడా ఆయన ఎరగటాన్ని శ్రేష్టమైనదిగా ఎంచుకుంటూ వచ్చాడు. ఆయన పునరుద్ధాన బలమును ఎరగటాన్ని శ్రేష్టముగా ఎంచుకుంటూ వచ్చాడు. ఆయనకు సమీపంగా ఉండటాన్ని శ్రేష్టమైనదిగా ఎంచుకుంటూ వచ్చాడు. ఆయన గుణలక్షణాలను ఎరగటానికి శ్రేష్టమైనదిగా ఎంచుకుంటూ వచ్చాడు. దాని కొరకై సమస్తమును విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. రిక్తుడిగా చేయబట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. లోకం ఏది గొప్పగా ఎంచుతుందో, లోకం ఏది ఘనతగా ఎంచుతుందో వాటన్నిటి విషయాల్లో ఏమీ లేనివాడుగా చేయబట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆయనను ఎరుగు నిమిత్తము. మన జీవిత పర్యంతం ఎరిగిన
మన జీవిత పర్యంతము నేర్చుకున్నా ఎవరు మనకు పట్ట ఇవ్వలేరు అంతే. శ్రేష్ఠుడైనటువంటి ఆయన, సార్వభౌమత్వం కలిగినటువంటి ఆయన, సమీపింపరాని తేజస్సులో కలిగినటువంటి ఆయన, సమస్తమును మాట చేత కలగజేసి నిర్వహించినటువంటి ఆయన మన జీవిత పర్యంతంలో ఎరుగుతూ రావాలి, నేర్చుకుంటూ రావాలి, ఆయనకు సమీపముగా రావాలంతే. ఆయన ఎరిగినందువల్ల, ఆయన తెలుసుకున్నందువల్ల ఏమి బహుమానం, ఏమి ఆశీర్వాదం, ఏమి ఉపయోగం అంటే పరిశుద్ధ గ్రంథంలో 2-3 మాటలు క్లుప్తంగా మనం చూస్తే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, మనం అందరం ఎరిగినదే. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు, ఆయన చిత్తం ఏమిటో, మనం రక్షించుట్లో ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో, మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటో ఎరిగినవారు తమ దేవుని ఎరిగిన వారు అంటే తమ జీవితంలో ఆయన ప్రణాళికను ఎరిగిన వారు, ఆయన ఉద్దేశాన్ని ఎరిగిన వారు, రక్షించుకున్న ఆయన సంకల్పాన్ని ఎరిగిన వారు, ఆయనకు సమీపంగా ఉన్నవారు ఏం చేస్తారంట? బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఎవరు బలం? ఎవరిచ్చిన బలం అది? మానవుడు సొంతగా సంపాదించుకున్న బలము కాదంతే, దేవుడిచ్చినటువంటి బలం అంతే. తమ దేవుని ఎరుగువారు ఆయన ఇచ్చిన బలాన్ని పొందుకొని గొప్ప కార్యములు చేయుదురు. దానియేలు ఆయన్ని ఎరగటంలో ప్రయాసపడిన వాడంతే. ఆయన ఎరగటంలో ప్రయాసపడినవాడు. ఎంతగా ప్రయాసపడ్డాడు అంటే, పోయిన వారం మనం చూసాం కదా, దేవుని కన్నా ఏదీ మిన్నగా ఎంచుకొనలేదు. దేవుని కన్నా ఏదీ మిన్నగా ఎంచుకొనలేదు. దాసుడైనా కూడా దాసత్వంలో ఉన్న వారికి ఎలాంటి ఆహారం పెడతారు? జైల్లో ఖైదీ కన్నా కూడా దారుణమేమో కదా. జైల్లో ఖైదీ కన్నా కొన్ని హక్కులు ఉంటాయేమో, కానీ ఆనాటి రాజ్యంలో, ఆనాటి కాలంలో దాసులకు ఏ హక్కులు ఉండవంతే. అమ్మబడిన వారంతే. వారు ఏం చెప్తే అది చేయాలి, వారు ఏం పెడితే అది తినాలంతే. ఎలాంటి శ్రేష్టమైన భోజనం లభించేది కాదు. కానీ ఆయాచితముగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని దానియేలు తృణప్రాయముగా ఎంచిన వాడంతే. దేని కొరకై ఎంచాడు? దేవుని ఎరగటానికి ఇష్టపడుతూ వచ్చాడు, దేవుని తెలుసుకోవటానికి ఇష్టపడుతూ వచ్చాడు, దేవునికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాడు. రాజుకు దగ్గరగా ఉండటానికి దానియేలు ఇష్టపడలేదు, కానీ ఎవరికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాడు? దేవునికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాడు అంతే. దేవుడిచ్చే ఆత్మీయాహారాన్ని భుజించడానికి ఇష్టపడ్డాడే కానీ ఆ రాజు సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని భుజించడానికి దానియేలు ఎంత మాత్రమూ ఇష్టపడినవాడు కాదు. ఇంకా అనేక మంది బైబిల్ పండితులు చెప్తారు, ఆనాటి రాజులు ఏర్పరచబడినటువంటి వీరందరినీ కూడా, దానియేలుని వారితో ఉన్న వారందరినీ కూడా నపుంసకులుగా చేశారు అనే వాదన కూడా ఉంది. ఎంత భయంకరమైన అనుభవమో కదా. ఆ స్థితిలో ఉన్నవారు ఎవరైనా కూడా ఎంతటి బాధపడతారో కదా. కానీ దానియేలైతే దేవుని అంతగా లోబడుతూ వచ్చాడే కానీ తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నడూ కూడా దేవుని నిందించిన వాడు కాదు, దేవుని మీద అలిగిన వాడు కాదు, దేవుని మీద సనిగిన వాడు కాదంతే. అందుకే దేవుడు దానియేలు చేత అద్భుత కార్యములు చేయించాడా లేదా? అద్భుత కార్యాలు చేశారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. గొప్ప కార్యములు చేసినటువంటి దానియేలును మనం చూడగలం. ఆయన ఎరగటానికి ఇష్టపడుతూ వచ్చాడంతే, సంపూర్ణంగా ఎరగటానికి, తన జీవితంలో ఆయన ప్రణాళికను ఎరగటానికి, ఆయన చిత్తాన్ని ఎరగటానికి, ఆయన క్రియలు చేయటానికి, ఆయన పని మీద ఉండటానికి దానియేలు ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే దేవుడిచ్చిన బలం కలిగిన వాడుగా గొప్ప కార్యములు చేసినటువంటి దానియేలును మనం చూడగలం.
కలను భావాన్ని ఎవరూ చెప్పలేకపోతే కలను చెప్పాడు, భావము చెప్పాడు. జ్ఞానులందరూ సంహరింపబడకుండా కాపాడిన వ్యక్తిగా దానియేలును మనం చూడగలం. సింహముల గుహలో దానియేలును వేస్తే ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో కొందరు ఉన్నారు, కానీ సింహమును చంపిన వారు. కానీ పోరాడకుండా, యుద్ధము చేయకుండా సింహంలో నోలను మూసిన వారు ఎవరూ లేరు. సంసోను సింహాన్ని చంపాడు, యుద్ధం చేసి చంపాడు, పోరాడి చంపాడు అంతే. కానీ దానియేలు యుద్ధం చేసిన వాడు కాదు, పోరాడిన వాడు కాదు. కానీ తన పక్షంగా ఎవరు పోరాడారు? తన పక్షంగా ఎవరు యుద్ధం చేశారు? ఆ గుహలో, సింహంలో బోనులో దేవుడే. దేవుని బలము కలిగిన వాడుగా గొప్ప కార్యములు చేసినటువంటి దానియేలు తమ దేవుని ఎరుగువారు, తమ దేవుని తెలుసుకున్నవారు, సంపూర్ణంగా తెలుసుకున్నవారు, తెలుసుకోవడానికి ఇష్టపడిన వారు అంతే. అందుకే పౌలు అంటూ వస్తాడు, ఆయన ఎరుగు నిమిత్తం త్యాగం చేస్తూ ఉన్నాడు, సమర్పించుకుంటూ ఉన్నాడు, తనకు కలిగిన వాటిని విసర్జిస్తూ ఉన్నాడు, తీసివేస్తూ ఉన్నాడు. అవి ఎన్నికలేనివిగా భావిస్తూ వచ్చాడు. మరి మనం ఎలాగున్నాం? ఆయన ఎరిగాం, విశ్వసించాం, ఆయన బిడ్డగా చేయబడుతూ వచ్చాం. దినదినము ఆత్మీయంగా అభివృద్ధి చెందే కొలది, భౌతికంగా వయసు పైబడే కొలది ఆత్మీయంగా మన స్థితి ఎలాగుంది? ఆయన ఎరుగుట్లో ఏ స్థాయిలో ఉన్నాం, ఏ క్లాస్లో ఉన్నాం అంతే. పిల్లవాడు ఒక స్కూల్లో జాయిన్ అయితే మొదట 1వ తరగతిలో లేదా ఎల్కేజీలో జాయిన్ అవుతూ వస్తాడు. అదే క్లాస్లో ఉంటాడా? ఉన్నాడు. దినదినము క్లాస్ పెరుగుతూ ఉంటాడు. 10వ తరగతి అయిపోగానే ఏమంటారు? ఇక నువ్వు చదివే కోర్సులు ఇక్కడేవి లేవు, ఇంకా పై కోర్సులకు వెళ్ళాలి, పై క్లాసులకు వెళ్ళాలి, అవి ఇక్కడ లేవు అని వేరే సంస్థకు, వేరే ఇన్స్టిట్యూట్కు పంపుతారు. అతను నేర్చుకోవాల్సింది ఇక్కడేమీ లేదంతే. మనం ఎలాగున్నాం దేవుల్లో? ఎంతగా ఆయన ఎరిగాం? మన జీవితంలో ఎంతగా ఆయన తెలుసుకున్నాం? మొరపెడుతున్నామా? మన జీవితంలో ఆయన తెలుసుకోవటానికి ఇష్టం కలిగిన వారముగా, ఆయన ఎరగటానికి ఇష్టం కలిగిన వారముగా, ఆయన చిత్తాన్ని గమనించడానికి ఇష్టం కలిగిన వారముగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నామా? పౌలైతే ఎఫెసీయుల కొరకు మొరపెడుతూ ఉన్నారు. మనం మన కొరకే మొరపెట్టగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? ఆయనకు అప్పగించుకోగలుగుతున్నామా? ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో ఆయనకు అక్కరలేని, ఆయన సంపూర్ణంగా తెలుసుకున్నట్లో ఏమైనా మనం కలిగిన అడ్డంకులుగా ఉంటే, ఆటంకాలుగా ఉంటే వాటిని విసర్జించడానికి పౌలు వలె, వాటిని తృణీకరించడానికి పౌలు వలె మనం ఇష్టపడుతూ ఉన్నామా? లేదా వాటినే మనకి అడ్డంగా ఉంచుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకొనలేకుండా అలాగున రక్షించబడినప్పుడు ఏ క్లాస్లో ఉన్నామో అదే క్లాస్లో ఉంటూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? అలాగున ఉంటే మన జీవితంలో గొప్ప కార్యములు మనం చేయజాలమంతే. అలాగున ఉంటే ఆయన ఇచ్చేటువంటి బలాన్ని మనం పొందజాలమంతే. అలాగున ఉంటే మన జీవితంలో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, గొప్ప కార్యములను అన్యులు చూడజాలరంతే. ఎలాగుంది మన జీవితం? పరీక్షించుకుందాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అంటారు. రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 9వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే తమ దేవుని ఎరుగువారు ఎలాగుంటారంట? 9వ కీర్తన 10వ వచనం. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటే రక్షణ పొందేటప్పుడు నమ్మకం కాదంతే. తమ జీవితంలో ఏదైనా కూడా, ఏది సంభవించినా, ఏది ఎదురైనా కూడా ఆయన మీద స్థిర నమ్మకాన్ని కలిగి ఉండటం అంతే. ఆయన మీద నమ్మకం సడలకపోవటం అంతే. అన్నిటికన్నా మిన్నగా ఆయన నమ్మటం అంతే. అది దానియేలు నమ్మిన విధానం అంతే. అక్కడ అంటారు కదా, నీ నామము నెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దానియేలు ఎవరు నమ్ముకున్నారు? అధిపతులందరూ వ్యతిరేకులైన, సైనికులందరూ వ్యతిరేకులైన,
అందరూ వ్యతిరేకులైనా దానియేలు తన నమ్మకాన్ని సడలనివ్వలేదు. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు దానియేలు? తాను ఎవరినైతే ఎరిగాడో ఆ దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఆ దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాడు. రాజు మీద నమ్మకం ఉంచలా. రాజు తను కాపాడతాడని దానియేలు భావించలా. తనకున్న జ్ఞానం, బుద్ధి, వివేకం తను కాపాడతాయని దానియేలు భావించలేదంతే. తను ఏది కలిగి ఉన్నాడో అది దేవుడు ఇచ్చిందే అంతే. దేవుడి చిత్తం ఏదైతే అది జరుగుతుంది. సింహంలో ఒకవేళ చంపివేసినా కూడా అది దేవుని చిత్తమేమో అని అప్పగించుకున్నాడే కానీ కాపాడబట్టడానికి ఇష్టపడాల. దేవుణ్ణే నమ్మాడు. రాజుని నమ్ముకోవాలా. ఆ స్థానంలో మనం ఉంటే ఒకవేళ ఏమంటామంటే ప్రాణభయంతో సరెండర్ అవుతామేమో. దానియేలు అయితే తన నమ్మకాన్ని సడలనివ్వలేదు. తన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వలేదు అంతే. తమ దేవుని నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఆయన నమ్ముకుంటారంతే. ఆయన నమ్ముకుంటారు. ఆయన నమ్ముకొని ఊరకుండటం అదే అంతే. ఆయన ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన ఎరిగిన వారు పరిస్థితులు ఎలాగున్నా, ఏ పరిస్థితి ఎదురైనా దానియేలు వలె స్థిర నమ్మిక కలిగి ఉంటారు. దానియేలు వలె స్థిర బుద్ధి కలిగి ఉంటారు. దావీదు వలె దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచగలరు. దావీదు కూడా అంతే కదా, ఎవరి మీద నమ్మకం ఉంచలేదు. తన మామ రాజైనా కూడా మిన్నలిని వేటాడినట్టు వెతుకుతున్నా కూడా, చంపడానికి వెతుకుతున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా, పరాయి రాజు దగ్గర ఉన్నా, కొండల్లో ఉన్నా, గుహల్లో ఉన్నా దావీదు నమ్మకం ఒక్కటే. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను ఎరిగినవాడు, నేను ఆయన ఎరిగిన వాడను. అందుకే దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచాడు దావీదు. దేవుడి మీద మాత్రమే నమ్మిక ఉంచాడు దానియేలు. ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామా? ఆయన ఎంతగా ఎరుగుతామో అంతగా ఆయన మీద నమ్మకం ఉంచుతామంతే. మనం ఎంతగా ఎరిగామో ఆయన మీద మన నమ్మకం అంతగా ఉంటుంది. కొద్దిగా నమ్ముతున్నామా, కొద్దిగా ఎరిగామేమో దేవుణ్ణి. దానియేలు సంపూర్ణంగా నమ్మాడు అంటే సంపూర్ణంగా ఆయన్ని ఎరగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తన జీవితంలో. ఆయన సంపూర్ణంగా ఎరగటానికి ఇష్టపడితే ఆయనకు అప్పగించుకుంటావంతే. లోకం వైపు చూడవంతే. ఏ శ్రమ అయినా, ఏ పరిస్థితులైనా, ఏ ఇబ్బందులైనా ఎవరిని ఆశ్రయించవు, నరులను ఆశ్రయించవు. దేని మీద మనసు పెట్టుకో, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటావు, ఊరకుంటావు. ఆయన చేసే అద్భుతాలను చూస్తూ వస్తావు, ఆశ్చర్యకార్యాలను చూస్తూ వస్తావు. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవుని ఎరుగువారు ఆయన మీద నమ్మకం ఉంచుదురు. మనం ఎలాగున్నాం మన జీవితాల్లో? ఎంతగా ఎరిగాము ఆయన మన జీవితాలు? ఇన్నేళ్ళ ఆత్మీయ ప్రయాణంలో, ఇన్నేళ్ళ ఆత్మీయ జీవితంలో మనం ఎలాగున్నాం పరీక్ష చేసుకుందాం. దానియేలుతో పోలిస్తే, దావీదుతో పోలిస్తే, భక్తులతో పోలిస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎంతగా ఎరిగాం పరీక్ష చేసుకుందాం. మూడవదిగా మనం చూస్తే 91వ కీర్తన 14వ వచనంలో చూస్తే 91:14 91వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే ఆయన ఎరిగిన వారు ఎలాగుంటారు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని గణపరిచెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని గణపరిచెదను. మొట్టమొదటిగా ఏముంది? గొప్ప కార్యములు చేసే అనుభవం ఆయన ఎరిగిన వారి జీవితాల్లో ఉంటుంది. రెండవదిగా ఆయన మీద సడలని నమ్మకం ఆయన ఎరిగిన వారి జీవితాల్లో ఉంటుంది. మూడవదిగా ఏముంటుంది? ఆయన ఇచ్చే ఘనత ఆయన ఎరిగిన వారి జీవితాల్లో, ఆయన తెలుసుకున్న వారి జీవితాల్లో ఉంటుంది. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరిచెదను. ఎవరిచ్చే ఘనత ఇది? ఎవరిచ్చే ఘనత ఇది? దేవుడిచ్చే ఘనత. దేవుడిచ్చే ఘనత. ఈ లోకంలో ఎవరైనా ఒకరిచ్చే ఘనత ఎన్ని రోజులు ఉంటుంది? అది కొద్ది కాలమే. ఒక ప్రభుత్వం ఘనపరిచింది అంటే ఆ ప్రభుత్వం ఉన్నంత మటుకే అంతే. ఆ ప్రభుత్వం మారగానే ఏమవుతుంది? ఆ ఘనత అంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరు పట్టించుకోరు అంతే. అయితే దేవుడిచ్చే ఘనత ఎలాగుంటుంది? లోకమంతా ఏకమైనా కూడా ఆ ఘనతను తీసివేయజాలదు. అంతే.
పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు. యోసేపు ఆ ఉన్నత స్థానానికి వెళ్లకుండా సోదరులు ప్రయత్నం చేస్తూ వచ్చారు. పోతీఫరు భార్య ప్రయత్నం చేస్తూ వచ్చింది. పోతీఫరు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి కూడా మరిచిపోతూ వచ్చారు. వారందరూ కూడా యోసేపు యొక్క ఘనతను ఆపగలిగారా? ఎవరు ఆపలేకపోతూ వచ్చారు. ఒక సమయం వచ్చింది అంతే. రాజు దగ్గర నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాలి. ప్రశస్త్ర వస్త్రములు ధరించిన వాడై, క్షవరము చేయించుకున్న వాడే, అప్పుడు దాకా ఏ స్థితిలో ఉన్నాడో ఎవ్వరు గుర్తించలేని స్థితిలో ఉన్నాడు యోసేపు. చెరసాలలో ఉన్నాడు. కానీ ఒక సమయం, దేవుడు హెచ్చించే సమయం. కారణం, యోసేపు దేవుని ఎరిగిన వాడంతే. యోసేపు దేవుని యందు నమ్మకం ఉంచిన వాడంతే. దేవుని ఎరుగుటలో తనకి ఏది అడ్డం కాల యోసేపుకి అంతే. ఏదైనా ఎదురైతే దాన్ని వదిలేయటానికి ఇష్టపడ్డాడే కానీ లొంగిపోవటానికి ఇష్టపడలేదు యోసేపు. అందుకే దేవుడిచ్చే ఘనతను పొందకుండా ఈ లోకంలో ఏది అడ్డగించలేకపోయింది యోసేపుని. సింహాసనం ఎక్కాడు. ఫరో తర్వాత రాజుగా ఉంటూ వచ్చాడు. ఎంతటి ఘనత, ఎంతటి! ఏ సోదరులైతే వస్త్రహీనుడిగా చేసి గుంటలో పడవేశారో, బంధించి నీళ్లు లేని గుంటలో పడవేశాడో, వేడుకున్నా, మొత్తుకున్నా, బ్రతిమలాడినా కనికరించిన ఆ సోదరులు చివరికి ఎలా వచ్చారు? దావీదు దగ్గరికి, యోసేపు దగ్గరికి ఎలా వచ్చారు? భయపడుతూ వచ్చారు, మోకరించారు. నీ దాసులమైన మేము చేసిన దానిని మనసులో పెట్టుకోవద్దు, మా ఏలినవాడా. తన సోదరులు నా ఏలినవాడా అని సంబోధిస్తున్నారు. మోకాలు వంచి సాష్టాంగపడి నమస్కరిస్తూ ఉన్నారు. ఎవరిచ్చిన ఘనత అది? దేవుడిచ్చిన ఘనత. అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచెదను. దేవుడిచ్చే ఘనత అంటే ఈ లోకంలో ఘనత మాత్రమే కాదు. యోసేపు కంటే ఆ కాలంలో దేవుడు ఇచ్చాడు, అనుగ్రహిస్తూ వచ్చాడంతే. దానియేలు కంటే దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడంతే. ఒకవేళ నా జీవితంలో ఆ విధంగా ఘనపరచడం దేవుడి చిత్తమైతే దేవుడి సంకల్పం, దాన్ని ఎవరు ఆపజాలరు. కానీ ఆ ఘనత కోసమే మనం ఆయనకి లోబడటం, ఆయన మీద నమ్మకం పెట్టుకోవటం అది సరికాదు. అది ఆయన చిత్తం అంతే. అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచెదను. 3 మాటలు చూసాం. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరిగిన వారు ఆయన మీద నమ్మకం ఉంచుతారు. తమ దేవుని ఎరిగిన వారిని ఆయన ఏం చేస్తూ వస్తాడు? ఘనపరుస్తూ వస్తాడు. ఎరిగే అనుభవం ఉందా మన జీవితాల్లో? ఎలాగ ఎరగాల ఆయన్ని మన జీవితాల్లో? ఎలాగ తెలుసుకోవాలి అంటే 4 మాటలు చూద్దాం. మొట్టమొదటిగా ఆయన ఎలాగ సంపూర్ణంగా ఎరగగలగలము అంటే ఆయన వాక్యం ద్వారా మాత్రమే మనం ఎరగగలం అంతే. వాక్యానుసారముగా మాత్రమే ఆయన ఎరగగలం అంతే. 4 రకాలుగా మనం దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగగలం. మొట్టమొదటి వాక్యము ద్వారా ఎరగగలం, ఆయన తెలుసుకోగలము. రెండవదిగా ఆయన మనలో ఉంచినటువంటి ఆయన ఆత్మ ద్వారా ఆయన్ని మనం ఎరగగలము. మూడవదిగా పరిశుద్ధుల సహవాసం లేదా సంఘము ద్వారా ఆయన ఎరగగలము. నాలుగవదిగా దేవుడు మన జీవితంలో అనుభవించే శ్రమల ద్వారా ఆయన్ని మనం ఎరగగలం అంతే. 4 రకాలుగా ఆయన్ని మనం ఎరగగలం. మొట్టమొదటిది ఏంటి? వాక్యము ద్వారా ఆయన్ని మనము ఎరగగలము. దానికి ఉదాహరణగా మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములు ఏం చేస్తూ ఉన్నాయంట? ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉంది. దేవుని వాక్యం ఆయన గురించి మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని దినదినము ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా, ఆయన సన్నిధిలో మోకరించి దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా
దేవుడు తనను మనకు బయలుపరుచుకుంటూ వస్తాడు. ఆయన ఎరిగే జీవితంలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. ఆయన తెలుసుకునే జీవితంలోనికి, సంపూర్ణంగా ఎరిగే జీవితంలోనికి, మన జీవితంలో ఆయన ప్రణాళికలు మనం తెలుసుకునే జీవితంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ వస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఆయన గురించి మనకు తెలిపేటువంటి సాక్ష్యం అంతే. లేఖనములు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయంట. ఆ లేఖనాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యములు ధ్యానించగా నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆనందిస్తూ ఉన్నాడు భక్తుడు. ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆనందిస్తూ ఉన్నాడు భక్తుడు. 119వ కీర్తనలో ఆ మాటలన్నీ చూడగలం. ధర్మశాస్త్రం ఎలాగ సంతోషపరుస్తుందో, శ్రమలు ఎలాగ ఆనందింపజేస్తుందో, బాధల్లో ఎలాగ నెమ్మదిస్తుందో, ఎలాగ జీవింపజేస్తూ వస్తుందో 119వ అధ్యాయం అంతట్లో మనం చూడగలం. లేఖనములు ఆయన్ని గురించి సాక్ష్యం ఇస్తుండగా ఆ లేఖనాలను మనం ధ్యానిస్తున్నామా, ఆయన వాక్యానికి స్థానం ఇస్తున్నామా మన జీవితంలో పరిశీలించుకుందాం. లేఖనములు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. రెండవదిగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. లేఖనములంటే కొత్త నిబంధన కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడలేదు, కానీ పాత నిబంధనతో కలుపుకొని ప్రతి చోట యేసు ప్రభువారిని గురించిన సాక్ష్యం ఉన్నది. దేవాతి దేవుడి గురించిన సాక్ష్యం ఉంటూ వచ్చింది. దానికి ఉదాహరణే ఈ వచనం. చాలామంది కొత్త నిబంధనలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడుతూ వచ్చింది, పాత నిబంధనలు ఎక్కడా ప్రస్తావన లేదనుకుంటారేమో. దానికి ఉదాహరణ ఈ సాక్ష్యం అంతే. ఎమ్మాయి దారిలో మనమందరం ఎరిగిన వచనమే. ముందుకు సాగుదాం. ఎమ్మాయి దారిలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఆయన సిలువ వేయబడిన తర్వాత ఎంత అన్యాయంగా యేసు ప్రభువారిని సిలువకు అప్పగించారో అదంతా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ప్రభువారు వెనక నడుస్తూ ఉంటే ఏం జరిగిందని ప్రభువు అడిగితే, నీవు ఎరగవా? యెరూషలేములోనే ఉండి ఈ సంగతులన్నీ నీవు ఎరగవా? ఆయన ఇలాగూ చంపారు, ఆయన ఇలాగూ సిలువకు అప్పగించారని వాళ్ళంటే, ప్రభువారు ఏమంటాడు అక్కడ 25వ వచనంలో మనం చూస్తే, 25వ వచనం, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. పాత నిబంధనలతో సహా కొత్త నిబంధనతో సహా లేఖనములన్నీ కూడా ఎవరైతే దేవుడుగా ఉన్నాడో, ఎవరైతే ఈ లోకానికి రానై ఉన్నారో, ఎవరైతే లోకమునికి వచ్చి ప్రాణం పెడుతూ వచ్చారో, ఎవరైతే సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా ఉంటున్నారో, ఎవరైతే సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి వసిస్తూ ఉన్నారో, సమస్తమును తనకిష్టం వచ్చినట్లుగా జరిగిస్తూ ఉన్నారో, తనకిష్టం వచ్చినట్లుగా సమస్త కార్యములు జరిగిస్తున్నటువంటి దేవుడు ఎవరో, ఆ దేవుడి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం. లేఖనములన్నీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఇంకా అదే 27వ అధ్యాయం 44వ వచనంలో కూడా మనం చూస్తే, 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. పాత నిబంధనతో సహా మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను ఆయన గురించి వ్రాయబడినవన్నీ నెరవేరినట్లుగా అన్నీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆ గొప్ప దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆ గొప్ప దేవుడి గురించిన జ్ఞానం ఇస్తూ ఉన్నాయి. ఆయన తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి. దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే ఆయన గురించి అంతగా తెలుసుకొనగలవు. ఆయన ప్రేమను తెలుసుకొనగలవు, ఆయన కృపను తెలుసుకొనగలవు, ఆయన మనకిచ్చిన భాగ్యాన్ని తెలుసుకొనగలవు. శ్రేష్టమైన జీవితం జీవించేటువంటి భాగ్యం ఆయన లేఖనంలో చదువుట ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం చదువుతున్నామా? పరిశుద్ధ గ్రంథానికి స్థానం ఇస్తున్నామా? సమయం ఇస్తున్నామా? పరీక్ష చేసుకుందాం. వాక్యము ద్వారా ఆయన మనం తెలుసుకోగలం. రెండవదిగా మనం చూస్తే దేవుని ఆత్మ ద్వారా ఆయన్ని తెలుసుకొనగలం.
దేవుడు ఆత్మ ద్వారా మనం తెలుసుకోగలం. దానికి ఉదాహరణగా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో మనం ఎరిగినదే, ఆయన తన ఆత్మను, తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన ఆత్మతో మనల్ని అభిషేకిస్తూ వచ్చాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన భూమి మీద నుంచి ఆరోహణ అవటానికి ముందుగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది. నేను తండ్రిని వేడుకుంటాను, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను, కానీ మీతో కూడా ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన్ని తెలుసుకునేలాగున చేయుట కొరకై, ఆయన ఎరుగులాగున చేయుట కొరకై, ఎల్లప్పుడూ మీతో ఉండుటకై ఆయన ఒక ఆదరణకర్తను పంపించినట్లుగా నేను వేడుకుంటాను. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగు ఆత్మను మీకు అనుగ్రహించును. రక్షించబడిన వారందరము కూడా, ఆయన ఎరిగిన వారందరము కూడా ఆత్మను కలిగిన వారమే. మనం అందరం ఎరిగిన వారం అంతే. తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆత్మతో మనకు అభిషేకిస్తూ వచ్చాడు. ఆత్మను సంచకరువుగా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆత్మతో మనల్ని అభిషేకం చేస్తూ వచ్చాడు. ఆత్మతో మనల్ని ముద్రిస్తూ వచ్చాడు. ఈ మాటలన్నీ రాయబడుతూ వచ్చినాయి. ఆత్మను మనలో ఉంచాడు. ఆత్మ చేత మనం నడిపించబడుతున్నామా? ఆత్మ సంబంధులైతే ఆత్మతో నడిపించబడతారంతే. ఆత్మ ఆయన తెలియజేస్తూ వస్తుంది, ఆయన గురించి తెలియజేస్తూ వస్తుంది, ఆయన ఎరిగేలాగా చేస్తూ వచ్చింది. అసత్య స్వరూపేగు ఆత్మ సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. చూద్దాం. లోకాసు అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, అదే పేజీల పక్కనే 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, ఇక్కడేం చూసాం మనం? వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చూసాం. అదే పేజీలో ఆ మూల చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఆయన వేరుగా ఏమీ బోధించజాలడు, కానీ తండ్రి అయిన దేవుని చిత్తమేదో, కుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన మాటలేంటో అవి మనకు బోధించే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంచుతూ వచ్చాడు. ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ స్వాధీనంలోనికి మనం వెళ్ళటం ద్వారా, అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రభు దినమందు భక్తుడైనటువంటి యోహాను ఎలాగున్నాడు? ఆత్మవశములో ఉండగా. అందుకే పత్రికల్లో రాస్తూ వస్తాడు కదా, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. అంతే. ఆత్మతో మనం ఎంతగా నింపబడుతూ వస్తామో, ఆత్మ స్వాధీనంలోనికి ఎంతగా నడిపించబడుతూ వస్తామో, ఆత్మ స్వాధీనానికి మనం ఎంతగా అప్పగించుకుంటూ వస్తామో, ఆ ఆత్మ ఆయన కూర్చున్న సంగతులను మనకు బయలుపరుస్తూ వస్తుంది. తేటగా, సూటిగా, స్పష్టముగా మన జీవితం ఎలాగుంది, దేవుని ఉద్దేశం ఎలాగుంది, మన క్రియలు ఎలాగున్నాయి, దేవుని చిత్తం ఎలాగున్నది, స్పష్టంగా మనకు చూపిస్తూ, అద్దములో చూపించినట్లుగా స్పష్టంగా మనకు చూపిస్తూ వస్తుంది. అయితే ఆత్మ స్వాధీనంలో మనం ఉంటున్నామా? ఆత్మకు అప్పగించుకుంటున్నామా? మొట్టమొదటిదేంటి? ఆయన ఎరగాలి అంటే ఆయన వాక్యం ద్వారా ఆయన ఎరగాలి. రెండవదిగా ఎలాగ ఎరగగలం? ఆత్మ ద్వారా నడిపించగలం. సర్వసత్యంలోనికి నడిపించబడాలి అంటే ఆత్మ స్వాధీనంలో మనం ఉండాలి అంతే. ఏ ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో, సంచకరువుగా అనుగ్రహిస్తూ వచ్చాడో, అభిషేకిస్తూ వచ్చాడో, ఆత్మ స్వాధీనంలో మనం ఉంటే ఆ సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఆయన ఎరిగే అనుభవంలోకి, మరింతగా తెలుసుకునే అనుభవంలోకి పౌలు వలె మనం ఆ స్థితిలోనికి రాగలం. ఆ స్వాధీనంలో లేకపోతే మనం ఎరగలేం. రక్షించబడినప్పుడు ఉన్నటువంటి ఏ స్థానంలో ఉన్నామో, ఏ తరగతిలో ఉన్నామో, ఏ అనుభవంలో ఉన్నామో అదే అనుభవంలో ఉంటాం జీవితకాలం. పరీక్షించుకుందాం.
ఆత్మ ద్వారా ఆయన ఎరగలం. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధుల సహవాసం లేదా సంఘము ద్వారా ఆయన్ని మనం ఎరగలం. అంతే. జీవము గల దేవుడు ఆయన ఎరిగిన వారిని, ఆయన చిత్తంలో ఉన్న వారిని అందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో అంగములుగా చేస్తూ వచ్చాడంతే. ఒకరినొకరు పురికొల్పుకోవాలని, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలని, ఒకరి చేత ఒకరు ఆదరించబడాలని, నడిపించబడాలని, సర్వసత్యంలోనికి నడిపించబడాలని ఆయన ఉద్దేశం ఆ సంఘంలో మనం ఉంచుతూ వచ్చాడు. సంఘము లేకుండా మనము ఆయన గురించి పూర్తిగా ఎరగలేము. ఉదాహరణకు చూద్దాం, దేవుని లేఖనములు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఎవరి ద్వారా తెలియబడాలంట? ఆయన గురించినటువంటి జ్ఞానం ఎవరి ద్వారా తెలియబడాలి? సంఘము ద్వారా తెలియబడాలి. సంఘము లేకుండా సంపూర్ణులవుట కష్టసాధ్యమేమో. బోధించుట ద్వారా, తోటి వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని సరిచేస్తూ ఉంటాడు. అంతే, సరిచేస్తూ ఉంటాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తూ వస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తూ వస్తాడు. ఒక్కోసారి ఏదో ఒక ఆలోచనలో వస్తాం ఇక్కడికి, మందిరానికి. మన జీవితంలో దేని గురించైనా ఒక ఆలోచనలో వస్తాం. దేవుడు తన బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యంలో మనకు సమాధానం దొరుకుతూ ఉంటుంది. ఆ వాక్యంలో మనకు జవాబు దొరుకుతూ ఉంటుంది. ఆయన సన్నిధిలో మనకు జవాబు దొరుకుతూ ఉంటుంది. ఆ అనుభవం మనం ఎప్పుడన్నా కలిగి ఉన్నామా? సంఘము ద్వారా ఆయన జ్ఞానం బయలుపరచబడాలని దేవుని ఉద్దేశం. సంఘము ద్వారా. రెండవదిగా దాంట్లో ఇంకొకటి మనం చూస్తే 15వ అధ్యాయం కీర్తనల 73వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే, 73వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే 73:16 ఆసాపు ఒక ధర్మ సంకటంలో ఉన్నాడు. మనం అందరం ఎరిగినదే ఇది. ఆసాపు ఏ స్థితిలో ఉన్నాడు? ఆ ప్రారంభం నుంచి మనం చూస్తే, భక్తిహీనుల క్షేమం వాళ్ళు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి మత్సరపడ్డాడంట. వారేమన్నా, వారికి ఏ యాతనలు లేవు, వారికి ఏ దిగులు లేదు, వారు చక్కగా ఉన్నారు, వారికి ఏ దిగులు లేదు, వారు చక్కగా ఉన్నారు. నాకైతే ఎలాగుందంట? 14వ వచనం అంటాడు, 73వ అధ్యాయం 14వ వచనం అంటాడు, లేదా 13వ వచనం నుంచి చూస్తే, నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడినై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. అది ఆసాపు పరిస్థితి ఎలా ఉందంట? నేను నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉంటున్నాను ప్రతిరోజు, నా చేతులు కడుక్కొని నిర్మలుడిగా ఉంటున్నాను ప్రతిరోజు సరి చేసుకుంటున్నాను, ప్రతిరోజు చక్కగా ఉండటానికి ఇష్టపడుతున్నాను దేవుని ఎదుట. అయినా నాకేమొస్తుంది? దినమంతయు నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది, ప్రతి ఉదయం శిక్ష వస్తుంది, ప్రతిరోజు నాకు బాధ కలుగుతుంది. కానీ దేవుని ఎరగని వారైతే ఎలాగున్నారు? ఆ పై వచనాలు మన అందరం ఎరిగినదే. 5వ వచనంలో అంటాడు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగు. పైన అంటాడు, వారు పుష్టిగా ఉన్నారు, మరణమందు వారికి యాతనలు లేవు, వారి క్షేమం నేను కంట చూసినప్పుడు నేను మత్సరపడగా ఆయాసపడగా అంటున్నాడు. అంటున్నాడు. కానీ ఆ ఆయాసాన్ని తీర్చుకోవటానికి, దాని గురించి జవాబు పొందటానికి ఆసాపు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? 16వ వచనంలో మనం చూస్తే, 16వ వచనంలో 73:16 అయినను దీనిని తెలుసుకున్న వలన ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఎక్కడికి వెళ్ళాడంట ఆసాపు? ఎక్కడికి వెళ్ళాడు? దీని గురించి జవాబు గురించి దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు, దేవుడు నివసించే స్థలానికి వెళ్ళాడు. అంతే. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు అంటాడు కదా, నీ దృష్టి నీ మనస్సును ఇక్కడ ఉంచయ్యా అంటాడు. దేవుడు జవాబిచ్చాడా లేదా సొలొమోనుకి? ఆయన మందిరంలో ఏముంటుంది? ఆయన మనస్సు ఉంటుంది. ఆయన సంచరించే దేవుడుగా ఉంటున్నాడు, జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆసాపుకి అప్పుడు నెమ్మది దొరికిందా లేదా? సమాధానం దొరికిందా లేదా? ఆయన సన్నిధిలో కూర్చుని ధ్యానించే వరకు ఆయాసపడ్డాడు. ధ్యానించిన తర్వాత ఏమంటున్నాడు? జవాబు పొందాడు. తర్వాత అంటాడు, ఏమంటాడు?
నిశ్చయముగా నీవు వారిని ఆ కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు అని వారి గురించి ధ్యానిస్తూ నిశ్చలంగా ఉంటూ వచ్చాడు. ఆసాపుకు దొరికినటువంటి ఆ జవాబు, తన ఆయాసమును పోగొట్టుకున్నటువంటి ఆసాపు ఎక్కడ పోగొట్టుకున్నాడు? దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నాడు. సంఘము ద్వారా దేవుని ఎరిగేటువంటి భాగ్యం. ఆయన వాక్యం ద్వారా ఆయన ఎరగగలం. దేవుడు మనలో ఉంచిన ఆత్మ ద్వారా ఎరగగలం. ఆయన సంఘము ద్వారా మనం ఎరగగలం. నాలుగవదిగా మనం చూస్తే శ్రమల ద్వారా మనం అవిధేయంగా నడిచి, దేవునికి వ్యతిరేకంగా నడిచి మనం కొని తెచ్చుకున్నటువంటి ఆ శ్రమల ద్వారా మనం ఆయన ఎరగజాలము. కానీ దేవుడు మన జీవితంలో పరిశోధనకై, పరీక్షకై ఏ శ్రమలను అనుమతిస్తూ వస్తాడో వాటి ద్వారా మనం ఆయన మరింత ఎరగటానికి దేవుడు ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. అబ్రహామును పరీక్షిస్తూ వచ్చాడు దేవుడు, పరిశోధిస్తూ వచ్చాడు. అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నీవు దేవునికి భయపడువాడవు. ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటే, నేను పరీక్షించబడిన మీదట శుద్ధ సువర్ణమై తిరిగి లేస్తానంటాడు. శుద్ధ సువర్ణమై అంటాడు. యోబు ఒక మాట అంటాడు, 36వ అధ్యాయం 15వ వచనంలో యోబు ఒక మాట అంటాడు. 36వ అధ్యాయం 15వ వచనంలో 36:15, శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. బాధ వలన ఏం చేస్తాడు? విధేయులుగా చేస్తాడు. విధేయుడిగా లేకముందు, దేవుడికి విధేయుడిగా లేకపోతే ఆయన పూర్తిగా ఎరగలేవు కదా. ఆయన ఎరగాలి అంటే ఆయనకు లోబడాలి, విధేయుడిగా ఉండాలి. ఆ విధేయత మనలో లేకపోతే దేవుడు ఏం చేస్తూ వస్తాడు? శ్రమలకు అనుమతిస్తూ వస్తాడు. వారు శ్రమ పొందుట ద్వారా, బాధ నొందుట ద్వారా వారు విధేయులవటానికి ఆస్కారం కల్పిస్తూ వస్తాడు. వారి జీవితంలో పరివర్తన తీసుకొస్తాడు. లోబడే స్వభావాన్ని తీసుకొని వస్తాడు. రాతి గుండెని తీసివేస్తాడు. మెత్తని హృదయాన్ని ఇస్తాడు. మోకాలు వంచే అనుభవం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం, దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం వారికి అనుగ్రహిస్తూ వస్తాడు. ఇది వారి మీద ప్రేమ చేతనే కానీ ద్వేషం చేత కాదు, కోపం చేత కాదంతే. మనంతట మనమే లోబడితే ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎరగటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. 4 మాటలు మనం చూసాం. వాక్యం ద్వారా ఆయన ఎరగగలం, ఆయన ఉంచిన ఆత్మ ద్వారా ఎరగగలం, పరిశుద్ధుల సహవాసం సంఘము ద్వారా ఆయన ఎరగగలం, 4వదిగా శ్రమల ద్వారా. ఒక భక్తుడు అంటాడు, ఒక విశ్వాసి జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా దేవునికి సమీపంగా ఉన్నటువంటి అనుభవం, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకునేటువంటి అనుభవం ఏది అంటే అది శ్రమలే అంతే. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, శ్రమ నొందక మునుపు నేను దారి తొలగితిని, అయితే ఇప్పుడైతే నీ మార్గము అనుసరించుచున్నాను. పరీక్ష చేసుకుందాం. వీలైతే మిగిలిన 2 కూడా తర్వాత వారాల్లో ధ్యానించుకుందాం. మంచిది. దేవుడు తన దాసుని మన మధ్య నిలిపి విశేషమైన, శ్రేష్టమైన మన విశ్వాస జీవితానికి అవసరమైన మాటలు దేవుడు తన దాసుని ద్వారా అనుగ్రహించాడు. దేవుని వాక్యము ద్వారా బలపరచబడడం, దేవుని వాక్యము ద్వారా ప్రోత్సహించబడడం, అలాగే దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలపరచబడే అనుభవం, అలాగే సంఘము ద్వారా దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు. సంఘములో ఉండడం అనే అనుభవం, వారు నీటి కాలువల యొర్న నాటబడిన అనుభవం, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అందుకే దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె. ఆ మందిర అనుభవం
చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేశాను. ఆత్మవశుడై యోహాను ఆత్మవశుడై ఎంతో బలమైన మర్మాలు నేటి సంఘానికి ఆయన తెలియజేశాడు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి భక్తులు అనేక లేఖనాలు మనకు రాయించి ఇచ్చారు. కాబట్టి వాక్యము ద్వారా బలపరచబడి, నీ వాక్యమే కదా నన్ను బ్రతికించుచున్నది అంటాడు దావీదు. వాక్యము ద్వారా ప్రోత్సహించబడడం, బలపరచబడడం, పరిశుద్ధాత్మ ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు శక్తి పొందారు. ఉంది కదా అపోస్తులు, కానీ వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు శక్తిని పొందారు. యూదయ, సమరయ, గలిలయ దేశములో ఏందట సాక్షులై ఉన్నారు. అది ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నాడు నిలుచున్న శిష్యులతో, నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ మనను శక్తివంతులుగా, బలవంతులుగా చేసి ముందుకు నడిపించేది. ఆ తర్వాత సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము అన్నాడు. ఆ సంఘములో చేర్చబడినప్పుడు, ఇంకా సంఘములో చేర్చబడకుండా నీవు ఉన్నావా? ఆ సంఘమనే ఉద్యానవనములో నీవు పచ్చని ఒలీవ మొక్క వలె నాటబడకుండా ఉన్నావా? నీవు బలాన్ని కోల్పోతున్నావు. సంఘములో చేర్చబడిన వారు నూతన బలము నొందేదరని మనం చూస్తాం. వారు పైకి ఎగురుదురు, మోవేస్తారు, చిగురిస్తారు. ఇవన్నీ సంఘములో ఉండే అనుభవాలుగా మనం చూస్తాం. ఆ తర్వాత శ్రమల గుండా శ్రమలలో మనకు తోడై ఉండే దేవుడు ఆయన. గాఢాంధకారపు, దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. ఎందుకు అంటే నీవు నాకు తోడుగా, శ్రమలలో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. తిబిరియా సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చేపలు పట్టడానికి వెళ్ళారు, అలసిపోయి వచ్చారు. ఆయన చూసి ముందు భయపడ్డారు, తర్వాత ఆయన వారి కొరకు ఆహారం సిద్ధం చేస్తున్నాడు. రండి భుజించండి అన్నాడు. నిప్పుల మీద చేపలు కాలుతూ ఉన్నాయి, నిప్పుల మీద ఉన్నాయి చేపలు. ఆ చేపలు నిప్పుల మీద ఉన్నాయంటే అది దేనికి సంకేతం? శ్రమలు. నిప్పుల మీద చేపలున్నా ఆ చేపల పక్కనే ప్రభువు ఉన్నాడు. అలాగే మనం శ్రమలలో ఉన్నప్పుడు మన ప్రక్కనే ఆయన ఉన్నాడు అన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు, కష్టాల గుండా వెళ్ళేటప్పుడు, బాధల గుండా వెళ్ళేటప్పుడు మనము ఒక్కళ్ళమే అనుకుంటాం, కానీ ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే మాటలు. శ్రమలలో మనకు తోడై ఉండి బలపరిచే దేవుడు కదా. పాట ఒకటి ఉంది, పాత పాట, ఒక చిన్న పాడుకొని ముగించుకుందాం. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమున్ భక్తులారా స్మరించి ప్రభు చేసిన మేలులన్నిటినీ. కాబట్టి
ఆయన్ను స్మరిస్తూ వెళ్ళవలసిన శ్రమలలో మనకు తోడయ్యుండి మనం బలపరిచే దేవుడు, జయమునిచ్చే దేవుడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వాక్యము ద్వారా బలపరచబడుతూ, అలాగే ఆత్మ ద్వారా బలపరచబడుతూ, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. అంత మాత్రమే కాకుండా సంఘము ద్వారా బలపడుతూ శ్రమలలో మనకు తోడై ఉన్నాడని గమనిస్తూ ముందుకు సాగబద్ధులమైన ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, 4 అనుభవాల గుండా, వాక్యం అనే అనుభవం గుండా పరిశుద్ధాత్మ